ఏం చేపనది? మార్వనా? ఓ అడవి పంది నెట్టుంది పో. ఓ అడవి పంది నెట్టుంది పో. పెద్దడివి పంది అది. ఒకటే పోయి కర్ర కర్ర గుంజుకోపోయింది అది. లైక్ ఇట్ సో. హలో ఫ్రెండ్స్, నేను ఏడిపోయిన ముళ్ళజల్ల మాత్రం కంపల్సరీ పడుతుంది కదా. ఇప్పుడు బేసి తీయగానే ఫస్ట్ ముళ్ళజల్ల బోని చేసింది. అరే నాకేం వల్లే. భద్రం ఏమైంది? జరిపిందా? అది పైన బొక్కలు పడితే ఇంకా రాదు. పైకి తీసుకో, నువ్వు పైకి తీసుకో. పైకి ఇసిరి పోతుంది. పైకి ఇసిరి నేల చేనులో పడుతుంది పొయ్యి. కొంటె ముక్కు స్వాహ. చెప్పు ఏదో ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, కొంటె ముక్కు కొట్టాను సంజయ్ వాళ్ళ దగ్గర. ప్లీజ్ లైక్ చేయండి. కొంటె ముక్క అది టేస్ట్ బాగుంటుందా? సూపర్, నెంబర్ 1. ఎర్రకే కదా పడింది? ఎర్రకే. సూపర్ కేక్. ఓకే. ఏం చేపనది? మార్వనా? ఓ అడవి పంది నెట్టుంది పో. పెద్దడివి పంది అది. ఒకటే పోయి కర్ర కర్ర గుంజుకోపోయింది అది. నిదానంగా ఇందాక ఉంచి మారు అడిగినాడా? మా గిద్దలూరులో ఎర్రలు దొక్కుతుంటే అడిగాడు చూడు. చెప్తా. ఆయమ్మా పెద్దది నా మూతికి పడింది, ఊడిపోతుంది. నట్టి ఎత్తేయి. సరిగా కేజీన్నర అంటది. కేజీన్నర. నిదానం పైకో, చిన్నగా పైకో. నాది కొడుతుంది. ఒక్క నిమిషం కొడుతుంది. నాది కొడుతుంది. ఊరే ఎంత ఉంటుంది అన్న ఇది? 2 కేజీలు. మారు బుచ్చికి షాటనా? కట్టే గుంజుకోమైందిలే. ఎందుకు నాకు అనేది ఏమేనిండదు. అడవి దున్నపోతున్నట్టుంది ఇది. నాయన చూసినారా? హరి మారలు పడతావు, కొర్రమీళ్ళు పడతావు, కొంటె ముక్కులు పడతావు. ఇప్పుడే కొట్టాను, ఇంకా కదలాడుతుంది చూడండి. ఎంత ఉంటుంది ఇది? 1/2 కేజీ. నీట్గా బాగా మంచి సైజు పో. 1/2 కేజీ. 1/2 కేజీ జిలేబీ సైజు మాత్రం ఎక్సలెంట్. కమాన్ బ్రో, నిదానంగా. హాయ్ ఫ్రెండ్స్, దీన్ని బుర్రమట్టు అంటారు. రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొర్రమీను, ఇంగ్లీష్లో స్నేక్ హెడ్ అంటారు. ఇలాంటివి తింటే కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా మంచిది ఇలాంటివి తింటే. పెద్దది సైజు బాగానే ఉంది. కొంటె ముక్క మళ్ళీ కొట్టాను. ఇంకొకటి కొంటె ముక్క మూతి చూపిదండి ఫ్రెండ్స్. దీని పైన రంపాల మాదిరి ఉంటాయి ఫ్రెండ్స్, పుచ్చుకుంటే భలే నొప్పి. చూడండి, కొంటె ముక్కు. మాకెళ్ళి కొంటె ముక్కు అంటారు, మీకు వెళ్ళి ఏమంటారో సార్ కామెంట్ చేయండి. కొంటె పాపిర పడినా అది. కొంటె పాపిరా? కొంటె ముక్కు కదా. కొంటె ముక్కులోనే కొంటె పాపిర అన్నమాట. దీనికి చెవులు ఉన్నాయి కాబట్టి చెవుల పాపిర. అంటే ఇది సైజు పెద్దగా ఉంది కాబట్టి ఇది పెద్దవి అవుతాయి. 5 కేజీలు 6 కేజీలు అటు అవుతాయి ఫ్రెండ్స్. మళ్ళా చిన్నవి కనపడతాయి. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.
కొంటె ముక్కు ఇది మూడోదిలే, 4వది ఫ్రెండ్స్. 4గా ఓరే దీనికి అన్ని రంపాలు. ఆయన లోతు తగ్గించి సంచి చూపి ముక్కులో దూరేవి. ఏం చేయమని బయట పెట్టుకోవాల్సింది కొంటె పాములు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళా ఇంకోటి ఎన్నది ఇది 6వది. 6 కొంటె ముక్కు వస్తు అవ్వడం కొంటె ముక్కులే. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఎన్ని మాట చెప్తావు హాయ్ ఫ్రెండ్స్ అని. అద్భుతంగా ఉంది మా కొంటె ముక్కు, సూపర్. ఈరోజు కొంటె ముక్కుల రోజు తినాగా రాకు కురాక జాగ్రత్త, జారిపోతుంది. అండ్ డబ్బాలు వేసాయి అన్నీ. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొంటె ముక్కు. కొంటె ముక్కులేనా? జిలేబీలో నాకు ఒక్కడి కొంటె ముక్కులు. కొంటె ముక్కులే జాతర అనేటువంటి ఇక్కడ ప్లేస్ అదిరిపోయింది. మొత్తం కొంటె ముక్కులు మయం అయిపోయింది. జిలేబీ ఊడిపోతుంది. ముళ్ళు ఎక్కువ ఉంటాయి, ఓపికతో తినాలా. ఊడిపోతుంది జాగ్రత్త. బటాయిటీ బటాయిటీ నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి. నీళ్ళు ఎక్కువ ఉంటే మేలు. మర్యాదగా మాట వింటుంది. ఇప్పుడు బట్ట పట్టుకుంటే మర్యాదగా మాట వింటుంది. మామూలు నెట్టుండారా దాంతో డబ్బాలు అవి 5 ఎటు తిరుగుతున్నాయో. బట్ట పట్టుకున్నామనుకో మర్యాదగా మాట వింటుంది. మత్సుగా పట్టినాం డ్యామ్లో కొంటె ముక్కులన్నీ. హాయ్ ఫ్రెండ్స్, 2 మారులు అయితే తీసి గడ్డకేసాడన్నా. 2 మారులు ఒక్కొక్కటి మంచి సైజులు ఉన్నాయి. ఇప్పుడు ఎంత సైజు ఉన్నాయి ఒక్కొక్కటి. సరిగా సావు ఏడదొచ్చాయి ఇవి. పోతుంది చిన్నగా. దానికి దావు ఎటు తెలిసింది, ఇక్కడనే పోతుంది అది. పోదాంపా. వద్దంటే ఈ మారోలు బట్టి గడ్డకేసావు. ఎనివనే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, 3 మారవలు, కుచ్చు, 14 జిలేబీలు, 1 2 3 4 5 6 8 కొంటె పాపెర్లు, కొంటె ముక్కులు.